నబీల్ వచ్చేసి తను గేమ్ పరంగా గానీ, క్యారెక్టర్ విషయంలో గానీ, తన బిహేవియర్ విషయంలో గానీ అన్ని కూడా ప్లాన్ గా పక్కా ప్రణాళికతో వచ్చాడు చెప్పాలంటే బిగ్ బాస్ కి. సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా మారాడు చెప్పాలంటే. సో తన ఏదైనా నామినేషన్ రోజునైతే మాత్రం హైప్ అందుకుంటున్నాడు యష్మి మీద. సో ఏదైనా గేమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆడేస్తున్నాడు. ఇప్పుడు అది బకెట్ ఇచ్చాడు, అంతకుముందు ఇచ్చారు, అంతకుముందు బిర్యానీ టాస్క్ ఇచ్చారు. లేదంటే మన నామినేషన్ రోజున మీరు అందరూ తిన్నాకే నేను తింటా, మీరు అందరూ మిగిలితే తింటా. ఇవన్నీ కూడా ఏదో కావాలని మాట్లాడింది కాదు. ఇగో ఫీలింగ్ వెళ్ళొచ్చు, ఎవడైనా వెళ్ళొచ్చు. బట్ నేను ఒకటే చెప్తున్నా, ఎవరి కోసమో బిగ్ బాస్ మనం త్యాగాలు చేస్తూ ఒప్పుకోదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరూ ఒక్కొక్కలా ఉంటారు. పరుగు పందెల్లో నేను నగ్గాలనే ఉంటాడు కానీ నేను తగ్గితే వాళ్ళందరూ ఆడికి కాలనీ ఇప్పుడు ఉన్నాయి కదా, నీరసం ముందు మనం ఓడిపోదు అనేది ఉండకూడదు. ఇంకా ఖచ్చితంగా ఉండాలి. విష్ణుప్రియ ఫస్ట్ బాగా ఆడేది, మళ్ళీ పృథ్వీ దగ్గరికి ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అసలు ఈ టచింగ్ బిగ్ బాస్ కి టచింగ్ అనేది ఎందుకు? ఆ టచింగ్ పెట్టడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియకు ఉన్నంత హైప్ లేదు. మన ఫస్ట్ లో చాలా బాగుంది విష్ణుప్రియ. ఎవరు నేను ఒక వీడియో చేసి పెట్టానంటే అందులో నాకు తెలిసి ఒక 200 కామెంట్లు విష్ణుప్రియ నేను ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పౌడర్లు రాయడాలు, బొచ్చగెచ్చడాలు, గెల్లడాలు ఎందుకు? అది ఇప్పుడు ట్రాక్ మారుతుంది కదా. సో విష్ణుప్రియ టాప్ 5 లో అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ 3-4 లో ఉండదు. అందరూ నబీల్ ఉన్నాడు చెప్పాలంటే, నబీల్ కూడా బాగా ఆడుతున్నాడు, అండ్ ఆదిత్య ఓం కూడా బాగా ఆడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు, నేను కాదని అనట్లేదు కానీ. సో లాస్ట్ కి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ 8 మంది వస్తున్నారు, 10 మంది వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ సండే వస్తారు అనుకోండి చెప్పాలంటే. వాళ్ళు వచ్చాక నిజంగా లిమిట్లెస్ అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాకా లిమిట్లెస్ పెట్టారు, ఏముందా బాబు, రెగ్యులర్ గానే ఉంది కదా. ఇంక దీంట్లో కొత్తదనం ఏముంది అనుకున్నాం చెప్పాలంటే. 7 కున్నంత బదులు 8 కి లేదు, ఆ 8 లో పడి తిరుగుతా ఉన్నారు, ఏం అర్థం కావట్లా. సో ఇప్పుడు క్లారిటీగా గేమ్ అనేది ఇప్పుడు గంగ వస్తుంది అంటున్నారు. గంగ వచ్చి ఏం చేస్తుంది? యాక్చువల్ గా తనకు అప్పటికే కొంచెం పెద్దవాడు కాబట్టి మోకాళ్ళు ఎప్పుడు నా వల్ల అయితలే, శాతం అయితలే, నాకు అందిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చి కూర్చోబెడతారా? లేకపోతే స్పూన్ తోటి బకెట్ నింపి ఏమైనా టాస్క్లు పెట్టారంటే ఏం ఉండదు ఇంక చెప్పాలంటే. సో టాస్క్లు బాగున్నాయి, గేమ్ డిఫరెంట్ గా ఉంది 8 కి వచ్చేసరికి. అయితే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు అయినట్టు ఉంది, ఇంకా 2 నెలలు ఉంది కదా. ఇంకా 2 నెలలు అంటే ఇంకా స్టఫ్ పెరుగుతూ ఉంటది. ఒకసారి మనకి క్లైమాక్స్ చూపించాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో బిగ్ బాస్ ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇంకా రేపొద్దున కంటెస్టెంట్లు వచ్చాక అసలు ఎంటర్టైన్మెంట్. నువ్వు మంచోడువే, బాగా ఆడుతున్నావు, కానీ ఒకటి వల్ల నీకు లేదులేండి. సోనియా బ్రాండ్ అండి, సోనియా బ్రాండ్ ఎవరు దాన్ని చేయలేరు చెప్పాలంటే. టాప్ 5 అయితే మాత్రం ఓపెన్ గా ఇప్పుడు కాదు, మళ్ళీ 2 నెలలు ఉన్నా కూడా ఇదే మాట్లాడుకుని టాప్ 5 అయితే నబీల్ ఉంటాడు. తర్వాత దాన్ని ఉల్టా ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని తెలియదు మనకు. మన 7 కి వచ్చేసరికి శివాజీ గారు అండ్ పల్లవ్ ప్రశాంత్ అనుకున్నాం. సో దాన్ని ఉల్టా అయ్యింది. ఎందుకయిందంటే శివాజీ గారు కొంచెం చేయి ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఆయన కొంచెం డల్ అవ్వడం, అలాగా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయడం. జనాలు ఎలా సపోర్ట్ చేస్తారో శివాజీ గారు కూడా అలాగా పల్లవ్ ప్రశాంత్ సపోర్ట్ చేయడం వల్ల ఒక హైప్ వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం నబీల్ మీద ఉంది దృష్టి అంతా కూడా. నబీల్ వచ్చేసి మణికంఠ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కాదండి, వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదు, ఇక్కడ బయట ఆడియన్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం కానీ, లేకపోతే మన నైనిక కాదు, ఆదిత్య ఓం నేను అనుకునేది అయితే మాత్రం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మెయిన్ పిల్లర్ అంటే అందరూ కూడా మంచి కసితో ఎఫ్ఆర్ బండిలో ఒక్కొక్కళ్ళు యంగ్ లో అందరూ యంగ్స్ కాదు, కొంచెం డల్ అవుతున్నారు, సింక్ అవుతున్నారు. 4 రోజులు అయిపోయింది, అన్ని గుర్తు వస్తాయి పాపం. థ్యాంక్ యూ సార్.